సో హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. డే 3 కాదు డే 4. సో వెల్కమ్ బ్యాక్ టు డే 4. ఈరోజు వచ్చేసి మనం కేరళలో ఈ ఊరి పేరు ఏంటో చెప్తా, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. సో ఈ ఏరియా పేరు అయితే ప్రజెంట్ మేము ట్రివెండ్రంలో వేన్పాల్ ఒట్టం అనే ఒక ఊర్లో అయితే ఉన్నాం. ఈ ఒట్టం అనే ఊర్లో అయితే ఒక హోటల్ అయితే ఉన్నాం అన్నమాట, గెస్ట్ హౌస్ అయితే తీసుకొని. సో ఇక్కడైతే చాలా చెట్లు కానీ, అంటే కోకోనట్స్, మీ అందరికీ తెలిసింది ఇక కేరళ అంటేనే కోకోనట్ స్టేట్ అది. సో ఒకసారి మీకు అయితే చూపిస్తా చూడండి ఏమేమి ఉన్నాయో. అండ్ ఇక్కడ నవమూలికలు అయితే ఉన్నాయి, మీ బాడీలో రకరకాలుగా పనిచేసేవి అవన్నీ కూడా. సో మనం అయితే లేట్ లేకుండా అయితే ఒకసారి చూపించిన తర్వాత మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇప్పుడు మనం వచ్చేసి సాంధ్య అండ్ ఫిష్ కర్రీ అలాంటివి అయితే ట్రై చేసి, అండ్ ఇక్కడ నుంచి ఒక మంచి ప్లేస్ అయితే ఉంది, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాగా. చాలామంది వచ్చినప్పుడు మీకు జటాయు చూపిస్తారు, ట్రివెండ్రం లైక్ పద్మనాభ స్వామి టెంపుల్ చూపిస్తారు, ఇలాంటివన్నీ చూపిస్తారు. కానీ ఈ ప్లేస్ లేక్ విలేజ్ అని అయితే ఒకటి ఉంది. సో అదైతే ఎవరు చూపించలేదు. సో నేనైతే చూపిస్తాను. ఆ వీడియో చూడాలంటే ముందు ఫస్ట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి అయితే చూసే. ఇది సపోటా చెట్టియం, ఇది బపాస్కాయ చెట్టియం, ఇది తిండియం, వైట్ బ్లడ్ సెల్స్ ఇంక్రీజ్ అయ్యటం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొబ్బరికాయ చెట్టియం, వేడి తగ్గుతుంది. అండ్ జీడిపప్పు చెట్లు ఇంకా చాలా ఉన్నాయో. ఇవన్నీ కూడా ఈ కేరళలో చాలా ఫేమస్. ఒక్కొక్క ఇంటికి ఎన్ని చెట్లు ఉన్నాయో చూడండి ఇక్కడ. అంటే మొత్తం గ్రీనరీ అనమాట. మీరు కేరళలో ఏ ప్లేస్కి వెళ్ళినా సరే మొత్తం గ్రీనరీయే ఉంటుంది, ఇంకేమీ ఉండదు. సో మనం లేట్ లేకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామేమో. అసలే ఇక్కడ కేరళ కుట్టియం సూపర్. సో నా రెడీ అయిటాం, వీడియోలోకి పోదాం. పోయి ఫుల్గా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఫస్ట్ తిందాం, తినేసి ரொம்ப పసికిది ப்ரோ வாங்க ப்ரோ, வெளியே போகலாம். என்ன ப்ரோ நீங்கள் உள்ளே இருந்துட்டு வெளியே வர மாட்டீங்க? இனிமே நான் தான் மலையாளம் குட்டி. வாங்க కాదు, సాప్లో వాంగ. దాదా అన్న తెలుగులో హిందీలో గుద్దేస్తున్నాడు ఇక్కడ. గాయస్ ఇక్కడైతే పొద్దున్నే నన్ను ఇద్దరు గుద్దారు గాయస్. నాకైతే ఏం అర్థం కాలేదు, ఎలా చెప్పాలో తెలియట్లేదు, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు. మీరు ఎవరు ఇమాజినేషన్కి అలా తీసుకుంటే అలా తీసుకోండి, బట్ నా ఇమాజినేషన్ వేరేలా ఉంది. సో మనమైతే ఫస్ట్ వీడియోలోకి వెళ్దాం గాయస్. వెళ్ళి ఏమన్నా ఫుడ్ ఉంటే తినేసి తర్వాత మనమైతే కంటిన్యూ చేద్దాం. సో లేక్ విలేజ్కి అయితే వెళ్దాం గైస్. ఈరోజు చాలా అంటే చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పటివరకు మీకు ఆ వీడియో అయితే ఎవరు చూపించుండరు, ఆ ప్లేస్ కూడా ఎవరైతే చూపించుండరు. ఫస్ట్ టైం మేము ఈ రైడ్ అనుకున్నాం సంథింగ్ కొంచెం యూనిక్గా చూపిద్దాం, అంటే డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం అనుకున్నాం. సో దాని ప్రకారం అయితే లేక్ విలేజ్కి అయితే వెళ్తున్నాం. అంటే ఆ విలేజ్ మొత్తం లేక్లో ఉంటుందా అని అడగండి, చెరువులో ఉంటుందా అని అడగండి. అక్కడికి వెళ్ళాక నేను చూసి మీకు అయితే చెప్తా క్లియర్గా ఎలా ఉంది ఏంటి అనేది. సో చంద్రముఖి రూమ్కి అయితే తాళం వేసేస్తున్నాం, నిర్బంధం చేస్తున్నాం అనమాట. ఆ తాళం కూడా అంత పొడిగే ఉంది, అది చూడు ఎంత పొడిగి ఉందో. అమ్మ బాబాయ్, ఏంది ఇంకంతేనా? లాగేసారన్నా. మరి ఎలా వెళ్ళింది అది? మంచి ఫన్ మిస్ అయిపోతుంది, నేను వీడియో కట్ చేద్దాం అనుకున్నా. అమ్మా నవ్వి చచ్చిపోతే ఎవరన్నా దానికి రెస్పాన్సిబిలిటీ. ఫైనల్గా అయితే అన్న లాక్ వేసాడు గాయస్. ఇప్పుడు నెట్టినా పోవట్లేదు. ఓకే గాయస్, ఇక్కడ ఆటోలు కానీ, కార్లు కానీ, బైకులు కానీ మరీ పైకి వస్తున్నారు. ఇంకా అన్న చెప్తుంది ఏంటంటే ఆర్టీసీ వాళ్ళు అయితే మరీ దారుణం, ఇంకా పైకి వచ్చేస్తారంట. వాళ్ళు కటింగ్స్ కూడా చాలా కరువుకు వచ్చి తీసుకుంటారు కటింగ్స్. ఫస్ట్ మనమైతే ఏదన్నా రెస్టారెంట్ చూసుకొని తిందాం, ఆకలి అవుతుంది అంతే, అంతకు మించి ఇంకేమొద్దు. గైస్ ఫస్ట్ టైం మనం కేరళలో తినబోతున్న డిష్ వచ్చేసి ఉన్నీస్ కిచెన్లో వెన్పాల్ ఒట్టం. సో ఈ ఊర్లో వచ్చేసి తినడానికి అయితే వెళ్తున్నాం. లోపలికి అయితే మీల్స్ అవన్నీ ఉన్నాయి, టేస్ట్ చేద్దాం పదండి. బా పొరచ్చ మీనే స్మెల్లే వేరే లెవెల్. గాయస్ మీల్స్ చూడండి, వావ్ అసలు ఎక్సలెంట్గా అయితే ఉంది ప్లేటింగ్ అయితే. ఇదేంటో తెలీదు, ఇది మాత్రం పాయసం. ఇదేంటో తెలీదు, ఇదైతే అప్పడం, ఇదైతే పొడి. సో దీన్నే సాధ్య అంటారనమాట ఈ రైస్ని. దీని మీద ఏదో వేసారు. ఇక్కడ చట్నీ, మామిడికాయ చట్నీ ఉంది. అండ్ ఇది ఒక కుర్మా, తేంగా పార చేప, దానిపైన ఆనియన్స్, వేరే లెవెల్ కాంబినేషన్. ఇంతకు మించి ఇంకేం కావాలి గాయస్. సో కేరళలో మీకు చెప్పా కదా సాధ్య అండ్ ఫిష్ కర్రీ తింటారని చెప్పేసి. సో మొత్తం డిష్ అయితే ఇది. తిందామా, లేట్ లేకుండా కుమ్మేద్దాం పదండి. ఉండడమే చాలా పెద్ద విషయం, వెయిట్ చేస్తున్నా తినేసే. సాధ్యాలో ఏదో మామిడికాయ పులుసు అయితే వేసాడు. ఇది వంకాయ కాదు, బెండకాయ ఇచ్చి పడేసి ఉన్నా. బెండకాయ
అలా తేంగాపార ఫ్రై అంటే ఫిష్, ఇది తేంగాపార అంటారు. ఇలా సాధ్యాలో పెట్టుకొని ఒక్క ముద్దిలా తీసుకొని అల్టిమేట్గా ఉంది అసలు. ఇంకా చూడండి ఫుడ్ లిటరల్గా ఇలా అంతా బాగుందంటే. అండ్ ఇది వచ్చేసి చికెన్ కర్రీ అనమాట. ఇదేంటి దీని పేరు ఏంది, కప్ప అంట. ఇదేదో కప్ప. సో కప్ప తిన్నావా? తిన్నావా? బాగుందా? ఓకే. సో నేనైతే సాధ్యాలో ఫిష్ కూడా తినేసాను. సో ఇప్పుడు చికెన్ కర్రీ అయితే తిందాం అనుకుంటున్నా. సో టేస్ట్ అయితే చూద్దామండి. ఇలా ఒక చికెన్ ముక్క దుంపుకొని ఇలా పెట్టేసి గాయస్, అన్న నేను కప్ప తినలేదు అంటున్నాడు. కప్ప నా వల్ల కాదు గాయస్ తింటాం, అందుకే చేప తిన్నా. కప్పలు తినలేదు నేను, చేప తిన్నా. పాయసం తాగుతా. సో చేప మొత్తం తినేసాను కంప్లీట్గా. ఆల్రెడీ నేను ఫిష్ తినేసాను. మా ఇద్దరు టార్గెట్ ఏంటంటే నేను ఫిష్ తింటాం, అన్న చికెన్ తింటాం. సరే చికెన్ తినలా, నేను ఫిష్ తినేసా. ఫిష్ తినిన తర్వాత చేయి కడుక్కుందామని వెళ్తుంటే చికెన్ తిను అన్నాడు. సరేనని చెప్పేసి అన్నమాట కాదనుకుంటే చికెన్ తింటున్నా. మళ్ళీ ఇప్పుడు ఇదిగో ఈ రంగులు నీళ్ళు తాగమంటున్నాడు గైస్. హెల్త్కి మంచిదా? ఇప్పుడు నీకేమన్నా అయితే నేను తీసుకెళ్తా. ఇద్దరికి ఏమన్నా అయితే కిందకి వచ్చిన హాస్పిటల్ పోదాం. ఇంక అంతకుమించి మనం చేసేది ఏం లేదు. మనం ఎప్పుడైనా డైరెక్ట్గా చాలు అన్ని తాగినాం. ఏమన్నైతే పడిపోతే నువ్వే తీసుకోవాలి. ఎట్లున్నాయి నీళ్ళు? రకరకాలుగా ఉన్న మాస్టర్ కదా. నువ్వు నీకు రకరకాలుగా ఉందని నాకు కూడా రకరకాలు తెప్పించావు, నాకు తెలుసు. మరి టేస్ట్ చేయాలి కదా అన్నీ. తిన్న టేస్ట్ అంతా పోయింది. ఇప్పుడు మళ్ళీ చికెన్ ముక్క తిని ఏదో పాయసం తాగు. పాయసం మొత్తానికి నన్ను ఏదో చేయదలుచుకున్నావు. ఏం సప్పుకున్నాయి నీళ్ళు ఎఫెక్ట్. నా ఇప్పుడు నేను తిన్నది ఒక 2 మీల్స్, ఒక చికెన్ కర్రీ, ఒక ఫిష్ తేంగా పార. 90, 150, 330, 100, 20, మొత్తం 450. సో ఇది బిల్ అనమాట. ఫుడ్ అయితే మాత్రం గాய்ஸ் అడిపొడి, அப்படியே అడిపొడిగా இருக்குது, వెరితనமாக இருக்குது ఫుడ్. సో సూపర్గా అయితే ఉంది, బాగా ఎంజాయ్ చేసాం అనమాట. సో మీరు కూడా చూసి ఉంటారు ఆల్రెడీ వీడియోలో ఎన్ని ఐటమ్స్ ఇచ్చారో లిటరల్గా. అయితే 90 రూపీస్ మీల్స్ చాలా తక్కువ రేటు. ఏదైనా సరే అప్పడమైనా ఏదైనా సరే అన్లిమిటెడ్. గాయస్ ఇప్పుడే ఫుల్గా తినేసి ఒక 1/2 కిలోమీటర్ నడిచాం అనమాట. సో ఏంటంటే ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. ఆటో అయితే బుక్ అవ్వట్లేదు. లోకల్ వాళ్ళు ఏమో ఆస్తులు అడుగుతున్నారు. మేమేమో మర్చిపోయాం గాయస్, వచ్చేటప్పుడు బాండ్ పేపర్లు తీసుకురావడం. ఇంటి దగ్గరే మర్చిపోయాను నేనైతే లాకర్లో. నువ్వు కూడా మర్చిపోయానా? ఆస్తి పేపర్ మర్చిపోయాను నేనైతే. అందుకే ఇంకా రోడ్డు మీద కూర్చున్నాం గాయస్. చూడండి చెట్టు కింద ప్రశాంతంగా కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తున్నా. సో అక్కడికి మీకు ఆ పార్క్ అయితే చూపిద్దాం అనుకున్నా. దాని పేరు ఏంటి? వెల్లై లేక్ పార్క్. వెల్లై లేక్ పార్క్. వెల్లై లేక్ పార్క్ ఎవరు? 100 రూపాయా? ఇంగరుంది ఇంకదా 100 రూపాయకి ఎగిరి. ఆస్తులు అడుగుతున్నారు. 1 కిలోమీటర్ కూడా లేదు. ఇప్పుడు మనం అందరూ 1/2 కిలోమీటర్. ఎంత దూరం ఉంది? ఇంకా 2 కిలోమీటర్లకు 100 రూపాయలు అడుగుతారు. మనిషికి 50 రూపాయలు అడుగుతున్నారు. 1/2 కిలోమీటర్ మళ్ళీ నడుచుకుంటూ అయితే వచ్చాం. సో ఆటో వాళ్ళు ఎక్కువ అమౌంట్ అడుగుతున్నారు. అసలు ఓలాలో అయితే 50 రూపాయలు 40 రూపాయలు చూపిస్తుంది. వీళ్ళు ఏంటంటే 100, 150, 120 అడుగుతున్నారు. దానికంటే ప్రశాంతంగా మ్యాప్ పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోవడం బెటర్. అది 2 కిలోమీటర్స్ అయినా 3 కిలోమీటర్స్ అయినా. కాకపోతే ఏంటంటే ఈ రోడ్లో మరి చాలా అంటే చాలా డేంజరస్గా ఉన్నాయి. ఏం బ్రో? చాలా డేంజర్. చిన్న రోడ్లు, కరువు టర్నింగ్లు చూసి వాళ్ళు టర్నింగ్ తీసుకోవడం చూస్తే అసలు లిటరల్గా ప్యాంట్ ప్యాక్ అయిపోతుంది. అలా చేస్తున్నారు డ్రైవింగ్. అయితే ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే మోడిఫికేషన్ బాగుంది గాయస్. ఎక్కడైనా మోడిఫికేషన్ షాప్ ఉంటే డెఫినెట్గా వీడియో అయితే తీస్తా. మా దరిద్రం ఎంత బాగుందంటే ఆటో దొరకలేదని చెప్పేసి 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వస్తే గేట్ పడుతుంది. ఇప్పుడు సైరన్ వినిపిస్తుందా మీకు? సో గేట్ అయితే వేస్తున్నారు అనమాట. ఓకే సారీ గాయస్, ఫ్యాక్టరీలో వర్క్ అయిపోయి సైరన్ అంట. నేను ఇంకా ఈ గేట్ వేస్తున్నారేమో అనుకుని ఇది ఎత్తే ఉంది ఇంకా. అదిగో
సో మనమైతే టికెట్ అయితే తీసుకొని ఫైనల్గా లోపలికి అయితే వచ్చేసాం. ఇదేనమాట వెరీ టూరిస్ట్ విలేజ్. సో దీనికోసమే ఇప్పుడు 2 కిలోమీటర్స్ అయితే నడిచి ఇలా ముద్దయిపోయాం. 100 రూపీస్ సేవ్ చేసాం. 40 రూపాయలు మళ్ళీ ఇందులో ఖర్చు పెట్టాం ఈ టికెట్స్కి. బట్ పర్లేదు, లోపలైతే టాయ్ ట్రైన్స్ అవన్నీ ఉన్నాయి. లోపలికి అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. అండ్ మీరు ఎప్పుడైనా ఫ్యామిలీస్తో వస్తే ఇది ఒక మంచి ప్లేస్ అబ్బా. లైక్ ఒక గ్రీనరీ ఉంటుంది మొత్తం. సో ఫుల్గా అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. అందుకని చెప్పేసి చెప్తున్నా. సో యూనిక్ ప్లేస్ కావాలి, యూనిక్గా ఒక ప్లేస్ కావాలి, యూనిక్గా ఒక ప్లేస్ కావాలన్నారు కదా. సో దిస్ ఇస్ ద యూనిక్ ప్లేస్. లోపలికి వెళ్ళి ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం ఇంకా లేట్ లేకుండా. ఇదైతే టాయ్ ట్రైన్ది ట్రాక్ అనమాట. సో ట్రైన్ అయితే అక్కడ ఉంది. సో అడుగుదాం అక్కడికి వెళ్ళి అసలు ఇది వర్క్ అవుతుందా లేదా, ఉంటే ఒకసారి టికెట్ తీసుకొని లోపల తిరగడానికి అయితే ట్రై చేద్దాం. సో ఇవి వచ్చేసి ట్రైన్ టికెట్కి ఫేర్ అనమాట, ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తానికి అయితే టాయ్ ట్రైన్ కదిలింది. సో చూపిస్తా చూడండి. సో ప్రతి ఒక్కరు తలకాయలు బయటికి పెట్టి చూస్తున్నారు. ఏం చూస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఏం చూస్తున్నారు గైస్ వీళ్ళు. బాగుంది. ఇదంతా నడిచి చూడడం కంటే ఇలా ట్రైన్లో వెళ్ళడం. ఇందులో హైలైట్ ఏంటంటే ఈ టాయ్ ట్రైన్కి డ్రైవర్స్ ఇద్దరు లేడీస్ గైస్ ముందున్నారు. వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నారు దీన్ని. అమ్మ చెరువులు వేసారు, చిన్నగా తీసుకెళ్ళండి తల్లి. ఇంటికాడ అమ్మ నాన్న ఎదురు చూస్తున్నారు. ఏమంటావు అన్న, అంతేనా? ఇంటికాడ వాళ్ళకి సమాధానం చెప్పాలి. వీళ్ళు పక్కనే చెరువు ఉందని చెప్పి తీటి తిప్పితే ఏం చేస్తావు? టాయ్ ట్రైన్కి టన్నెల్ వచ్చింది గాయస్. టన్నెల్ ఏమన్నా ఒకసారి చీకటి వచ్చింది. సో అది గాయస్ నాకైతే పెద్ద గేమ్ అనిపించట్లేదు గాయస్. లోపల ఏం లేదు. ఓవర్గా అలా తీసుకెళ్ళి ఇప్పుడు నాకు తెలిసి అక్కడ ఆపుతారు అంతే. అంతకుమించి ఏం లేదు. డొల్ల. దీనికి 50 రూపాయలు అనేది పెద్ద వ్యాపారం. చిన్న వ్యాపారం కాదు, పెద్ద వ్యాపారం. ఈ టూరిస్ట్ విలేజ్లో పెద్ద పెద్ద శంకులు కూడా ఉన్నాయి చూడండి. ఎంత పెద్దగా ఉన్నాయి. శంఖం చూడండి గాయస్. గైస్ చూడండి, కంపార్ట్మెంట్ అయితే చూపిస్తున్నాం ఒకసారి. ఛార్జింగ్ అయితే పెట్టారు ఇప్పుడు. సో ఇదేనమాట టాయ్ ట్రైన్. ఇప్పుడు దాకా మేము తిరిగి వచ్చింది. గైస్ ఈ ఫ్రూట్స్ ఏంటో తెలుసా మీకు? నాకైతే ఏం అర్థం కాలేదు. ఏం చెట్లు ఇవి అడిగితే ఇక్కడ ఏవో తెలియదు అంటున్నారు. ఏం చెట్లు కూడా ఇవి? ఈ టాయ్ ట్రైన్ ఎక్కడం కంటే నడుచుకుంటూ పోయి తిరిగి రావడం బెటర్. 100 రూపాయలు మిగిల్చేవాళ్ళం. 3 కిలోమీటర్లు నడిచి 100 రూపాయలు సేవ్ చేయడానికి. ఇక్కడ వీళ్ళకి స్వాహా చేసాం నిజంగా. అలా వెళ్ళి ఇలా తీసుకొచ్చి ఇదిగో ఇలా ఆపేశారు. 100 రూపీస్ అని చెప్పారు. నాకైతే మైండ్ పోయిందనమాట. వాళ్ళకి 50 రూపాయలు ఇచ్చి ఏం చేశాను నాకు అర్థం కాలేదు. అందుకే నేను ఉయ్యాలోగుతున్నా కన్ఫ్యూజన్లో. డబ్బులైనా కొంచెం సేవ్ చేసిన సాటిస్ఫాక్షన్ వచ్చింది. అందుకని లోపల ఇంకేమన్నా చూడడానికి నాకు అర్థం కాలేదు. ఏం లేదు, బీచ్ ఉంది. బీచ్ ఒకటే ఉంది అంతే. సో ఇది ఒక ప్లేస్. ఎందుకంటే మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది. సో అంతే. ఇంకా నెక్స్ట్ ఏదైనా ప్లేసెస్ ఉంటే చెప్తా. ఇదేంటంటే జస్ట్ మీకు ఒక టూరిస్ట్ స్పాట్ లాంటిది. వచ్చి పిల్లలతో ఒక పార్క్ లాంటిది, థీమ్ పార్క్ టైప్లో వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. బోటింగ్ అన్నీ ఉంటాయి. ఇది కాకుండా సో బీచ్ కూడా ఉంది. బీచ్ దగ్గర కూడా వెళ్తాం. వెళ్ళినప్పుడు చూపిస్తాం. గైస్ లైఫ్ అంటే ఏంటి తెలుసా? లైఫ్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే ఒక్కడివే కూర్చొని ఒంటరిగా ఏ బాధ అనిపించకుండా ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు చూసావా? అది లైఫ్ అంటే. సో ఇక్కడికైతే వచ్చాను, మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను. నాకేమంత సాటిస్ఫైడ్గా అనిపించలేదు. బట్ ఏంటంటే ఈ ప్లేస్ వచ్చేసి మీరు డిఫరెంట్గా చూపించమని అడిగారు. కేరళ వెళ్ళినప్పుడు డిఫరెంట్గా చూపించన్నా అని చెప్పేసి. సో అందుకోసమే ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్లేస్ అయితే చూపించాను. బట్ నాకైతే ఇది సాటిస్ఫైడ్గా అనిపించలేదు. అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నా. రేపు ఏదైనా ప్లేస్ కొత్తది ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ ఎటు ఒక 10 days 15 days ఉంటా కాబట్టి ఒక మంచి ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్. లవ్ యూ ఆల్. ఈ వీడియో ఎక్కడితో అయితే సైన్ ఆఫ్ చేస్తున్నా. బాయ్ బాయ్.